హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక టీసీఎస్ ఫ్యామిలీ ఈవెంట్కి ఇన్విటేషన్ వచ్చింది. సరే కదా అని చెప్పి నలుగురం బయలుదేరాము. చాలాసార్లు చెప్పారు మా హస్బెండ్ ఇట్లా పార్టీస్ ఉంటే రా అని, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం ఫ్యామిలీ పార్టీకి అంటూ వెళ్ళడం. కంపెనీకి అయితే 2-3 టైమ్స్ వెళ్ళాం, కానీ పార్టీకి అంటూ వెళ్ళలేదన్నమాట. ఇది కంపెనీ అయితే నేను విజిట్ చేశాను కాబట్టి నాకు తెలుసు, మంచిగా ఉంటుంది అట్మాస్ఫియర్. అయితే మొత్తం చెట్లు, చిన్న చిన్న పార్క్ లాగా చాలా బాగుంటుంది. బాగా నచ్చుతుంది వాళ్ళ కంపెనీ అయితే. నాకు ఏదో పాతకాలం బిల్డింగ్స్ లాగా అట్లా ఉంటుంది. ఇంక తర్వాత మొత్తం స్టాల్స్ అన్నీ పెట్టేశారండి. ఎంట్రీ దగ్గర నుంచే మొత్తం అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. పిల్లలకి మంచి మంచి గేమ్స్ అన్నీ ఫ్రీనే, నాకు తెలుసు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫస్ట్ ఇలా బబుల్ షూటింగ్ పెట్టించారు, అవి కాసేపు ఆడారు ఇద్దరు కలిసి. తర్వాత బెలూన్స్తో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేసి ఇచ్చారనమాట. అందరికీ ఇచ్చారు పిల్లలు, నాకు తెలిసి ప్రతి ఒక్క పిల్లలు తీసుకున్నారు అవి. తర్వాత ఇట్లాగా టార్గెట్ గేమ్ ఆడారనమాట. వాళ్ళిద్దరికీ ఎప్పుడు వేయలేదు కాబట్టి వాళ్ళిద్దరూ ఎట్లాగో వేయలేదు టార్గెట్ అనేది. తర్వాత గేమ్స్ అన్నీ అలసిపోయి ఉన్నాం కాబట్టి కాసేపు అట్లా డ్రింక్ చేసాము. జోకర్స్ ఉన్నారు, మిక్కీ మౌస్ ఉంది, ఇంకా టామ్ అండ్ జెర్రీ కూడా వచ్చారు. అన్నీ నేను ఫొటోస్ వీడియోస్లో పెట్టట్లేదు, బట్ వాళ్ళందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. తర్వాత సైక్లింగ్ కూడా ఉంది ఫ్రీగా అనమాట, ట్రయల్కి వేయడానికి. మా పెద్దోడికి ఎప్పటి నుంచి అనుకుంటున్నాము సేఫ్టీ వీల్స్ లేకుండా సైకిల్ తీసుకుందామని. సర్లే కదా ఒకసారి ట్రైల్ వేస్తానా అంటే ట్రైల్ వేస్తున్నాడు అనమాట, బాగా తొక్కుతున్నాడు. తర్వాత ఇక్కడ పిల్లలకి టాటూస్ కూడా ఉన్నాయి పెయింట్తో. మా పెద్దోడు వేసుకున్నాడు అనమాట. ఆల్మోస్ట్ ½ అవర్ పైన లైన్లో నించాడు. వాడు డ్రాగన్ టాటూ వేసుకున్నాడు. మా చిన్నోడికి అస్సలు వాళ్ళ లైన్లో నించాడు గట్ట, అందుకే వాడు అసలు స్కిప్ చేశాడు అలాంటివన్నీ. తర్వాత తర్వాత ఇదేదో బాల్ గేమ్ ఒకటి ఆడారు. కార్స్ కూడా పెట్టారనమాట అక్కడ, ఎవరైనా కొనుక్కునే వాళ్ళు. అన్నీ టాటా ప్రొడక్ట్స్ కదండి, మొత్తం అన్నీ టాటాకి సంబంధించినవి. కార్లు కానీ, ఈ హెల్త్ ఇన్సూరెన్స్, లేదంటే ఇంకేమన్నా ఉంటే చాలానే వచ్చాయి అక్కడికైతే స్టాల్స్ అనేవి. నాకు బాగా నచ్చాయి. అక్కడ ఉలెన్తో చేసిన ఏమంటారు క్రాఫ్ట్లు నేచర్ కూడా చాలా బాగుందండి. తర్వాత ఇట్లాగా మ్యాగ్నెటిక్తో రాడ్స్ పడితే పడుతుంది, అది ఒకటి ఆడారు వాళ్ళు ఇద్దరు. బాగా నచ్చింది. ప్రైసెస్ కూడా ఉన్నాయి. తర్వాత బాగా నచ్చింది. మా చిన్నడికి తీసుకోమని అన్నాడు, కానీ ఇంకా ప్రైస్ బాగా ఎక్కువ, 350 అంత బాగా ఎక్కువ కదా. నేను బాగా నచ్చింది. ఈవెంట్ అయితే బాగుంది, పిల్లలకి బాగా ఎంజాయ్మెంట్. గేమ్స్ పెట్టుంటే బాగుంటుంది మనసులో, అందుకే పెట్టాలని. అందుకు మా కూడా చాలా బాగా వచ్చారండి. నిజంగా అసలు ఇంతమంది వస్తారేమో అనుకోలేదు. డీజే పార్టీస్ పెట్టారు, వాటర్ కూడా పెట్టారండి. అసలు నాకు ఒక బాటిల్ కూడా దొరకలేదు. నేను వెళ్ళేటప్పటికే అయిపోయింది వాటర్. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. వాళ్ళు అందరూ ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈ ప్లేస్ ఎట్లా తెలుసు కదా, బీమార్ పైన ఫ్లైఓవర్ నుంచి ఇంటికి వచ్చేసినాం. మంచిగా ఇంటికి వచ్చి బయట